హాయ్ అండి, నేను మీ సుధా. క్యాలీఫ్లవర్తో గోబీ మంచూరియా చేసుకుందాం. ముందుగా స్టవ్ పై నీళ్లు పెట్టి ఉడికిద్దాం. నీళ్లు బాగా ఉడికాక ఈ కట్ చేసుకున్న ఫ్లవర్ని వేసుకొని మొత్తం అలా కలుపుకుందాం. ఒకసారి ఒక 2 మినిట్స్ పెట్టేసి తీసేద్దాం, పక్కకు తీసేసుకుందాం. తర్వాత ఒక బౌల్లోకి పెరుగు వేసుకుందాం. ఒక 1/2 కప్పు పెరుగు వేసుకొని దాన్ని బాగా మెల్ట్ చేసుకుందాం. తర్వాత కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా ఒక్కొక్క స్పూన్ వేసి మొత్తం మళ్ళీ కలుపుకుందాం. కలుపుకున్నాక మనం కట్ చేసుకున్న ఉడికించి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని అందులోకి వేసి కలుపుకుందాం. మళ్ళీ కలుపుకున్నాక కార్న్ఫ్లోర్ పౌడర్ని కూడా వేసి తర్వాత కలుపుకొని పక్కన పెట్టేద్దాం. స్టవ్ పై బాండ్లీ పెట్టి ఆయిల్ వేసుకుందాం. ముందుగా మనం కలిపి పెట్టుకున్న మిశ్రమంలోకి కార్న్ఫ్లోర్ వేసి కలుపుకుందాం. మొత్తం కలుపుకొని ఆయిల్లోకి వదిలేద్దాం. విడివిడిగా వదిలేద్దాం. వెంటనే తిప్పకుండా కొద్దిసేపు ఆగినాక తిప్పాలి. తిప్పుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అట్లా ఫ్రై చేసుకొని పక్కకి ఎత్తి పెట్టుకుందాం. మనం ఉల్లిపాయల్ని సన్నగా తరుక్కుందాం. తర్వాత అల్లంని కూడా తరుక్కొని స్టవ్ పై బాండ్లీ పెట్టి అందులోకి అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు వేద్దాం. వేసి కాస్త ఫ్రై చేద్దాం. బాగా అలా తిప్పుకొని తర్వాత ఉల్లిపాయల్ని సన్నగా తరుక్కున్న ఉల్లిపాయల్ని అందులోకి వేసేసుకుందాం. వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. కలుపుతూ ఉండాలి. హై ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుతూ ఉండాలి. కలుపుతూ తర్వాత పసుపు, కారం, గరం మసాలా, ఉప్పు వేసుకోవాలి. తర్వాత సోయా సాస్, చిల్లీ సాస్, టమోటో సాస్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలి. హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. తర్వాత మనం ముందుగా క్యాలీఫ్లవర్ కలుపుకొని ఉంటాం కదా కార్న్ఫ్లోర్తో, ఆ కార్న్ఫ్లోర్లోకి కాస్త వాటర్ వేసేసి ఆ బౌల్లోకి కాస్త వాటర్ వేసేసి అందులోకి వేసేసుకోవాలండి. వేసేసుకొని కాస్త నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న గోబీ ముక్కల్ని అందులోకి వేసేసుకోవాలి. వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. బాగా కిందికి పైకి చేస్తూ కలుపుకోవాలి. మనం ఒక పక్కకి కలుపుతూ కిందికి మీదికి కలుపుతూ ఉండాలి. హై ఫ్లేమ్లోనే పెట్టుకొని కలపాలండి. తర్వాత స్ప్రింగ్ ఆనియన్ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. ఆ స్ప్రింగ్ ఆనియన్ని కూడా అందులోకి వేసి మళ్ళీ కొత్తిమీర వేసి మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలి. అంతా కలుపుతూ ఉండాలి. తర్వాత మిరియాల పొడిని కూడా వేసుకొని కలుపుకోవాలి. మిరియాల పొడిని కూడా వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుతూ ఉండాలి. పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. ఒక స్పూన్ అంతా వేసుకుంటే సరిపోతుందండి. వేసుకొని ఒకసారి అంతా కలుపుకుంటే గోబీ ఫ్రై రెడీ అయింది.